హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో ఎంతో ఈజీగా, క్విక్‌గా చేసుకునే రైస్ రెసిపీ అండి. దీనికి ఏ కూరగాయలు కూడా అవసరం లేదు. చాలా సింపుల్‌గా, ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మనకి బగారా రైస్ ఎంత రుచిగా అయితే ఉంటుందో, అంత రుచిగా ఈ రైస్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. కేజీ దాకా అయితే ఉంటుందండి. దీన్నైతే ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్‌తోనే కాకుండా నార్మల్ రైస్‌తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఒక్క పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలా పచ్చిగున్నప్పుడు మాత్రం మసాలాలు కలపకండి. ఇది మాత్రం పూర్తిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గనక మసాలాలు వేసుకుంటే ఈ రైస్ చాలా రుచిగా వస్తుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. మంచి ఎరోమా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా తీసుకోవటం వల్ల. మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి, కొంచెం ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు నిండా పెరుగు తీసుకోండి. నేను చూయించాను కదా, ఇదే క్వాంటిటీలో తీసుకోండి. ఈ రైస్ వచ్చేసి దాదాపుగా కేజీ దాకా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి, ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి, ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి. గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి వీటిని బాగా ఉడకనివ్వాలి. అన్ని మసాలాని ఇందులోకి మనం యాడ్ చేసుకున్నాం కదా, బాగా ఉడకనివ్వాలండి. మసాలా వాసన రాకుండా ఇది మొత్తం ఉడికిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా తీసుకోండి. చిన్న సైజులో ఉన్నటువంటి ఒక్క టమాటా తీసుకుంటే చాలు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. చాలు, తొందరగా ఇది ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి మనం పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్‌లోకి ఏదైనా కర్రీస్ చేయాలనుకున్నప్పుడు కూరగాయలు ఉండవు కదండీ! సో, అలాంటప్పుడు ఇలా చకాచక్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి పెట్టేయొచ్చు. ఇందులోకి సైడ్ డిష్‌గా మీరు ఏ వెజ్ కర్రీనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి అప్పటికప్పుడే చాలా సింపుల్‌గా ఏదైనా కావాలనుకున్నప్పుడు రైతాతో కలుపుకొని తినొచ్చు. పెరుగు పచ్చడి అయితే ఇందులోకి చాలా బావుంటుంది. డైరెక్ట్‌గా పెరుగు పచ్చడితో దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దగ్గరకొచ్చి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకొచ్చి ఇది ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టినటువంటి రైస్‌ని తీసేసుకోండి. దీన్ని మనం ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉడికించినటువంటి రైస్‌ని అయితే తీసుకున్నామండి. లేదనుకోండి, డైరెక్ట్‌గా ఇందులోనే మనం బియ్యం కలుపుకొని ఇలా ఈజీగా పలావ్ టైప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా అనుకోండి, క్విక్‌గా అయిపోతుంది కదా! సో, చాలా చాలా బావుంటుందండి. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. బగారా రైస్ ఎలా అయితే రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే చికెన్ కర్రీతో కూడా ఈ రైస్‌ని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. సో, ఇలానే డైరెక్ట్‌గా మీరు సర్వ్ చేసుకోవచ్చు రైతాతో. చాలా బావుంటుంది. ఈజీగా చేసి పిల్లలే లంచ్ బాక్స్‌లోకి పెట్టేయొచ్చు. మరి ఈ రెసిపీని మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.